ఉదయకాలపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని తన యొక్క అమూల్యమైన ప్రేమ మన పట్ల కనపరిచి గడిచిన రాత్రి అంతా మనకి తన యొక్క రెక్కల కింద మంచి విశ్రాంతిని అనుగ్రహించి మరొక నూతన దినాన్ని ప్రసాదించడం జరిగింది. ఈరోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తున్న మాట, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడేయకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. మోషే మరణించిన తర్వాత యెహోషువని దేవుడు ఎన్నుకొని యెహోషువతో వచ్చి చెప్తున్న మాట, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడేయకము. ఇప్పటి వరకు నీ జీవితంలో అనేకమైన నష్టాలు, కష్టాలు, వేదనలు, భరించలేని బాధలు, ఇతరులతో షేర్ చేసుకోలేని స్థితిలో నేను ఉంటున్నప్పుడు చాలా కన్నీటితోనే ఉన్నావని నేను అనుకుంటున్నాను. గుండె నిబ్బరం లేక చాలా వేదనలో నువ్వు ఉంటున్నావని నేను అనుకుంటున్నాను. ఎవరితో ఏ మాట చెప్పాలో భయపడుతూ ఉంటున్నావేమో. నీకు వచ్చిన ఆ గడ్డు స్థితి నుంచి, ఆ గడ్డు కాలం నుంచి, ఆ గడ్డు సమస్య నుంచి నేను ఎలా బయటపడాలని నువ్వు వేదన పడుతున్నామేమో. అందుకే ఈరోజు దేవుడు నీకు మాట ఇస్తున్న మాట, సెలవిస్తున్న మాట ఏంటంటే, నిబ్బరం కడిగి ధైర్యముగా ఉండుము. చక్కటి మాట ద్వారా దేవుడు నిన్ను ఓదార్చుతున్నాడు. మనుషులందరూ కూడా నిన్ను విడిచి వెళ్ళొచ్చు. నీకు ఆర్థిక సమస్యల వల్ల నువ్వు కృంగి ఉండొచ్చు. నీ యొక్క అనారోగ్య సమస్య వల్ల నువ్వు వేదనలో ఉండొచ్చు. ఇలాంటి స్థితిలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, జడియకుము అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ పని అయితే మొదలు పెట్టబోతున్నావో, ఏ యొక్క పని నిమిత్తం నువ్వు బయటికి వెళ్ళబోతున్నావో, ఈ యొక్క వేదనతో అనేకమైన సమస్యలలో ఉండి ఆ సమస్య నిమిత్తము ఎక్కడికైతే నువ్వు పరిగెత్తబోతున్నావో ఆ మార్గం అంతటిలో నేను నీకు తోడుంటానని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయపడొద్దు, జడియవద్దు, ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థితిలోకి నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. నీ మార్గం అంతటిని ఆయనకి అప్పచెప్పు. నీ ఉన్న కష్టాన్ని, వేదన్ని, కన్నీటిని, సమస్తాన్ని ఆ బాధల యొద్ద ఉంచినట్టయితే దేవుడు నీ మార్గం అంతటిలో తోడుంటానంటున్నాడు. ఇంత చక్కటి వాగ్దానంతో ఓదార్చుచున్న దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు కదా. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిబ్బరం గడిగి ధైర్యంగా ఉండుమా అంటున్నాడు. ఇంత చక్కటి ఆ యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరుచుచున్న దేవుడు. మరి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడి మీద నీ భారాన్ని మోపు. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చెయ్యి. ఆయన మాటకు లోబడు, తప్పకుండా నీకు విజయం వస్తుంది. మా జీవితాలలో మేలు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితాలలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క కృపను నీకు ఇవ్వబోతున్నాడు. నీ మార్గాన్ని ఆయన యొక్క సొత్తుగా చేసుకోబోతున్నాడు. ఆయన చిత్తానుసారంగా నడుద్దాం, ఆయన యొక్క మాటకు లోబడదాం, ఆ యొక్క వాగ్దానాన్ని నమ్ముదాం, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. విజయాన్ని పొందుకున్నాం, సాతాను మీద విజయాన్ని పొందుకొని ఆనంద సంతోషగానాలతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు నీకు, నీ కుటుంబానికి సమస్తమైన ఆశీర్వాదాలని నింపి, నీ కుటుంబాన్ని బలపరిచి, నీ యొక్క జీవితంలో అద్భుత కార్యాలు చేసి అనేక మంది ఎదుట నిన్ను సాక్షిగా నిలుపునుగాక. ఆమేన్. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహాగుండ మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. కృంగిన మా జీవితాలలో మీరు చేయబోతున్న మేలుకై వందనాలు ప్రభువా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నావు నాన్న. ఈరోజు మా మార్గం అంతట్లో నీ సహాయతం దయచేస్తున్నాను దేవా. వందనాలు, స్తోత్రాలు. ఏ బిడ్డ అయితే ఈరోజు ప్రభా తండ్రి ఒక మంచి పని నిమిత్తం బయటికి వెళ్తూ ఉన్నదో ప్రభా, ఆ బిడ్డ మార్గం అంతటిలో నీ కృపా, నీ కనికరాన్ని తోడుగా ఉంచి ప్రభా, వారు చేస్తున్న ప్రతి పనిలో మీ సహాయతం దయచేసి మీరే మహిమ పొందమని, మీ చిత్తమైతే రేపు తిరిగి మరొక వాగ్దానంతో ప్రభా నీ బిడ్డలను కలుసుకునే వరకు ప్రభా నీ కృపా కనికరాన్ని నాకును బిడ్డలకు దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.